నియోజకవర్గం పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ శంకర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో నాట్స్ ఉచిత కంటి మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ నర్ర బాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ వీర రాఘవయ్య పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో 674 మందికి కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స కోసం 374 మందిని పెదకాకాని శంకర హాస్పిటల్ కు సిఫార్సు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, తన స్వగ్రామమైన ఈ గ్రామంలో తాను చదువుకున్న కళాశాలలో గత 3 సంవత్సరాల నుండి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం క్యాంపు నిర్వహణ కమిటీ ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు. ఉద్యోగాలు రావడం లేదు, స్కిల్స్ లేవు, నైపుణ్యాలు కావాలా, కంప్యూటర్ స్కిల్స్ కావాలా, ఇతర స్కిల్స్ కావాలా, వాటిని ఎలా అందించాలనేటటువంటి తపన కూడా ఆయనలో కనపడతా ఉంది. అందుకని ఈ రోజు ఈ ప్రత్యేకించి ఐ క్యాంపుకి మరి వందలాది మంది వచ్చారు, ఇంకా వస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ఈ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రతినిధిగా నేను బాపయ్య చౌదరి గారికి, నాట్స్ కూడా హృదయపూర్వకంగా మనందరం మన తప్పట్లతో వారికి అభినందనలు తెలియచేయాలా. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మనమంతా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతామని వారికి తెలియజేస్తూ వారికి వారి తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతాం. మంచి అవకాశాలని పల్లెటూరులో ఇట్లాంటి అవకాశాలు ఇస్తా ఉన్నారు. ప్రోత్సహించేందుకు బాబయ్య చౌదరి గారు, బాలకృష్ణ లాంటి గారు వాళ్ళు ఉన్నారు. మా మిత్రుడు నాగేశ్వరరావు గురించి చెప్పాలి. యూనివర్సిటీలో ఉన్నప్పటి దగ్గర నుంచి మంచి యాక్టివిటీస్ చాలా తనకి వాక్యాతుర్యంతో అందరిని ఆకట్టుకొని కోఆర్డినేట్ చేసి కాకుమార్ నాగేశ్వరరావు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అది మంచి కళ, అది అందరికీ రాదు. ఆ విధంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి నాగేశ్వరరావు గారు కూడా మమ్మల్ని ఇక్కడికి రావడానికి నాగేశ్వరరావు గారు కూడా కారణం. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నా సరే అజాగ్రత్త చేయకుండా, ఎందుకంటే ఒక చిన్న సైట్ వచ్చినా సరే అది కాలక్రమంలో కంటిని దెబ్బతీస్తుంది. భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అలాంటి వారికి ఈ అవగాహనని పెంపొందిస్తూ వారు కూడా మానసికంగా ఎదగగలరు అనే దానికి అనుకూలంగా మొట్టమొదటిగా నాట్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగపడే విధంగా మొబైల్ వ్యాన్ని రూపకల్పన చేస్తుంది. ఆటిజం ఆన్ వీల్స్ అనేటటువంటి ఆటిజం కేర్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా నాట్ సంస్థ స్పర్శ్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థతో కలిపి లోకల్గా మొబైల్ వ్యాన్ని గత ఆదివారము మన హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి వారం హైదరాబాద్ నుంచి మనకి ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అలానే కొంతమంది టీచర్స్ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ వారికి కూడా ఎలాగా తల్లిదండ్రులు వాళ్ళని ఎడ్యుకేషన్ సైడ్ ఇచ్చేయచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించవచ్చు. అలాంటి కార్యక్రమాలని అవగాహన సదస్సులు నిర్వహించడము, ఆ కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. ఇంకా మనము హోప్ ఫర్ స్పందన ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా వికలాంగులకి వారికి తోడ్పడే విధంగా ఒక చిన్న కిరాణా కొట్లు కానివ్వండి గ్రామాల్లో అలాంటివి చేయడం జరుగుతుంది. మొన్న నిజామాబాద్లో కొన్ని మధ్యాహ్నం మనము రాజమండ్రి నగరం వెళ్తున్నాము. అక్కడ ఇంకొక ఇద్దరికి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రూపకల్పన చేయబోతున్నాం. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. 2 రోజుల క్రితమే మన పెదనందిపాడు తెల్ల విజ్ఞాన కేంద్రంలో 3 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని వారికి మహిళలకు ఉపాధినిస్తూ 23 మంది మహిళలు దాని ద్వారా శిక్షణ పొందారు. వారికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇంకా శ్రీశైలం సుండిపెంట రేపు బుధవారం మనకి నల్లమల ఫారెస్ట్లో దాదాపుగా 10 గ్రామాలకు చెందినటువంటి 25 మంది మహిళలకి మనము వారిని మోటివేట్ చేసి ఒక కామన్ ప్లేస్లో అందరూ కూడా చెంచులు, ఎలుకలకు సంబంధించినటువంటి జాతి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు అడవుల్లో. వారికి రవాణా సదుపాయాలు కానివ్వండి, ఎలాంటి సదుపాయాలను అలాంటి వారిని మనం మోటివేట్ చేసి ఆర్డిటి సంస్థ ద్వారా నాట్స్ అండ్ ఆర్డిటి కలిపి 6 నెలల నుంచి మనము ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వాళ్ళు చాలా చక్కగా ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ టైలర్స్ లాగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ స్కిల్స్. అంతేకాకుండా వారు రూపొందించేటువంటి బట్టలు కానివ్వండి అవన్నీ కూడా కొన్ని కంపెనీలతో మాట్లాడి ఒక 6 నెలలు వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే
ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వాళ్ళు ఎలాగా వాటిని అమ్మాలి అనేది కూడా తెలియదు. అలాంటి వారికి కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ కూడా మనము దాని ద్వారా రూపొందించి ఒక ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. మన ముఖ్య లక్ష్యం